పేరు అశోక్ కుమార్. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? గౌరవనీయులైన మీడియా మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన గొప్ప వ్యక్తిత్వంతో పేదలకు సేవ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఆయన యువతకు స్ఫూర్తిగా అనేక కార్యక్రమాల్లో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. ఆయన మనం మనస్ఫూర్తిగా పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన గెలిపించినట్లయితే రాబోయే తరంలో మద్యంతో నిండి గంజాయితో నిండి తర్వాత అన్ని రకాలుగా ఈ వ్యవస్థలన్నీ నాశనమైనటువంటి ఈ తరుణంలో ఇప్పుడు దీన్ని బతికించాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బతికించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యం గంజాయి ఇసుక మాఫియాల నుంచి బ్రతికించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మనందరం యువతంతా స్ఫూర్తిగా ముందుకొచ్చి పనిచేసినట్లయితే రాష్ట్రం 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని కొద్ది కాలంలో మనం ముందుకు తీసుకుని రావడానికి కృషి చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. కోటయ్య, ఎర్రగొండపాలెం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? నేను అక్కడికి ఆయనకే వేయాలని ఉన్నామమ్మా. ఆయనకి వేయాలనుకుంటున్నారు ఎందుకంటే మాకు ఏదో దేశం అభివృద్ధి అవ్వు కానీ చంద్రబాబు గారు నాయకత్వం వస్తే ఉద్యోగ పిల్లల కోసం దేశం పాడైపోతుంది, దానికోసం అమరావతి కోసం రాజధాని చేస్తాడని ఏదో మేము అనుకుంటున్నామమ్మా. ఇంకా నేనే కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికాలో ఉన్న మా అబ్బాయి కూడా చెప్పాడు, మా అబ్బాయే చెప్పాడు 5 లక్షలు వస్తుంది నాన్న, ఏ అనుమానం లేదు. పెమ్మసాని గారికి ఎలాంటి అనుమానం లేదు. ఆయన అన్ని రకాలుగా మంచి వ్యక్తి, ఆయనకి ఇంకా సపోర్ట్ చేయండి అని చెప్పాడమ్మా. ఆయనతోటి ఏం డౌట్ లేదు. మా అబ్బాయి కూడా అమెరికాలోనే ఉన్నాడు, చెప్పాడు 5 లక్షలు వస్తున్నానా ఆయనకి మెజార్టీ. నేను వార్తలు చూస్తున్నాను. ఆయన ఉండ పందా మటుకు బ్రహ్మాండంగా ఉంది, అన్ని రకాలుగా నచ్చింది, బాగుంది. మనకి ఆయన దొరకటం అదృష్టం. మన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చాలా అదృష్టం అన్నమాట. మనం ఏనాడు చేసుకుంటే ఈ పాపాత్రుడు పోతే కానీ మనకి ఆయన మేలు చేస్తాడు అన్ని రకాలుగా అని చెప్పాడు. రంగారావు, పిలిపోడు. నెంబర్ 1 అంటే నెంబర్ 1. ఇట్టాటోళ్ళు 100 మంది ఉంటే రాష్ట్రం బంగారు పోటే, గది లెక్క. 4-5 లక్షలు వస్తుంది. 1 సైడ్ అయినట్టే. రాబోయే రోజుల్లో కూడా ఇది అభివృద్ధి కావాలి. ఎప్పుడైనా అభివృద్ధి చేయాలా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇప్పుడు మన పార్టీ మనం చెప్పటం కాదు, అభివృద్ధి చేసినోడు నాయకుడు, చిరస్థాయి. అది జీవితం. వాసుదేవరావు, బండ్లమూడి గార్డెన్స్, గుంటూరు, 3వ వార్డు. ఆయన చాలా నీతి నిజాయితీవంతుడు. ప్రజాసేవ కోసం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉన్నా కానీ ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలని కోరుకుంటా. ఆయన ఇక్కడికి వచ్చి కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు. భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఇలాంటి నీతి నిజాయితీవంతుడు మనకు రావాలి. భారీ మెజారిటీతో ప్రజలందరూ కూడా గెలిపించుకొని అభివృద్ధి పొందాలని నడిపించాలి. బాబు గారు రావాలి, జాబులు రావాలి, కంపెనీలు రావాలి, అమరావతి అభివృద్ధి చెందాలి. బాబు రావాలి, జాబులు రావాలి, ఉండ ప్రభుత్వం బావాలి. ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినా కానీ సైకో అని పెట్టుకున్న బిరుదు తెచ్చుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. రోడ్లు అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు, అమరావతిని కుంటుపడేలాగా చేసిండు. ఒక్క అభివృద్ధి కూడా లేదు. ఎక్కడికక్కడికి ఉసుక మద్యం అన్నీ దోచుకొని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని కుంటుపడేలాగా చేశారు. బాబు రావాలి, జాబు రావాలి, రాష్ట్రం అభివృద్ధి పొందాలని నడిపించాలంటే నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. నా పేరు మన వెంకటేశ్వరరావు. మాది ఇక్కడ గుంటూరు పశ్చిమ38వ డివిజన్. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం?
పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో కల్లా చాలా మంచి వ్యక్తి. ఇక్కడ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి గతంలో గల్లా జయదేవ్ గారు పోటీ చేశారు, 2 పర్యాయాలు కూడా గెలిచారు. ఆయన ఒక మంచి వ్యక్తిగా పార్లమెంటులో అనర్ఘణంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉండి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న సందర్భంలో ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు ఏంది అనేటువంటి జనంలో ఒక ఆందోళన ఉండేది. కానీ ఆయన విదేశాల్లో ఉండి కూడా ఇక్కడ మాతృభూమికి సేవ చేద్దామనే ఒక దృక్పథంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం జరిగింది. అయితే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈయన యొక్క పద్ధతి ఏంది అని జన్మలో ఒక ఆలోచన వస్తే ఈయన ప్రచార కార్యక్రమాలు కానీ, ఈయన ఒక వ్యక్తిత్వం కానీ, ఈయన ఒక రాజకీయ మనుగడ కానీ మంచి ఉద్దేశపూర్వకంగా అవతల ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను ఎండగడుతూ ప్రజల్లోకి చొచ్చుకొని పోవటం, ఇక్కడ ప్రజలు కూడా ఆయన పట్ల చాలా సానుభూతిగా ఉండటం, ఆయన మంచి మెజార్టీతో దాదాపు 1.5 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, మరి ఇక్కడ అభివృద్ధి శూన్యం, ఏ అభివృద్ధి కూడా చేయకుండా కనీసం పరిశ్రమలు ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవటం, మరి ఒక పరిశ్రమ కానీ, ఒక పోలవరం కానీ, ఒక రాజధాని కానీ ఎలాంటివి కూడా అభివృద్ధి చేయకపోగా ప్రజలను ఎత్తిన అనేక రేట్లు పెంచి చెత్త పన్ను కానించి అన్ని పన్నులు విద్యుత్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఇటువంటివి అన్నీ కూడా పరిశ్రమలు మూతపడే పరిస్థితులు వచ్చినందువల్ల ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం, ఈయన మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తాడు ఈ పార్లమెంట్ అని చెప్పి ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. ఈ గుంటూరు పార్లమెంట్ సీటు అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది, 1.5 ఓట్ల పై మెజార్టీతో గెలుచుద్ది. ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం 2లో కూడా గల్లా మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. గుంటూరు పార్లమెంటు సీటు ఏ విధంగా అయితే 1.5 మెజార్టీతో గెలుచుద్దో, ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా దాదాపు 20,000 పై మెజార్టీతో గెలవబోతుంది. అందువల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం పతనమైపోయి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చేస్తాం. సూర్యనారాయణ, గుంటూరు 2 నియోజకవర్గం, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం. ఈ ఎలక్షన్లు చాలా విశేషమైన ఎలక్షన్లు. మాకు తెలిసిన 70+ నా ఏజీ, నాకు తెలిసినంతవరకు ఇటువంటి ఎలక్షన్లు రఘురామయ్య గారు ఉన్నప్పుడు తప్ప మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యం. ఈ ఎలక్షన్లో ముఖ్యంగా పార్టీ ముఖ్యం. ఇక్కడ ఈ జగన్ని ఎప్పుడు దించుదామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోవాలని అందరి మనసుల్లో పెట్టుకొని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. పోలింగు అందరూ కూడా వచ్చి, ప్రజలందరూ ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కరూ పోలింగు వచ్చి ఎండ అయినా సరే కొంచెం బరాయించి ఓటింగ్ శాతం 80% పెంచాలని నా ప్రత్యేక విజ్ఞప్తి. పోలింగ్ బాగా జరగాలి. ఓటింగు ఎంత ఎక్కువ జరిగితే అంత ఎక్కువ మెజార్టీ వస్తుంది. సుమారు పెమ్మసాని వారికి ఒక 2 లక్షల మెజార్టీ వస్తుందని నా అభిప్రాయము. ఇటువంటి వ్యక్తి అమెరికాలో ఉండి వారు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేయాలని మన గుంటూరు పట్టణానికి రావటం, మన గుంటూరు ఎంపీ సీటుకి ఇటువంటి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు రావటం చాలా గొప్ప విశేషం. గండికోట సామ్రాజ్యాన్ని పరిపాలించిన పెమ్మసాని వంశీయులు అవటం మనకి ఎంతో విశేషం. ఇటువంటి వ్యక్తి దొరకటమే గుంటూరు పార్లమెంట్కి చాలా విశేషమని నేను అనుకుంటున్నాను. అదృష్టం. ఇటువంటి గట్స్ నెట్టు మంచి, ఎంత సహృదయలో ఎంత సున్నితమో అంత గట్టి మనిషి కూడా అని నాకు ఆయన ఇంటర్వ్యూలో చూశాను, ఆర్కే ఇంటర్వ్యూలో. అందువల్ల ఇటువంటి గొప్ప వ్యక్తి రావటం, రఘురామయ్య గారి తర్వాత మరలా పెమ్మసాని వారిని నేను చూస్తాం. మంచి మెజార్టీతో రావాలని కోరుకుంటూ, ఓటింగ్ శాతం బాగా పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గం నుంచి వచ్చాను, అది పాములపాడు. 2014లో నేను ఒక పెయింట్ మేస్త్రి అంటే ఎలక్ట్రీషియన్ చేసేవాడిని. బాబు ఉన్నప్పుడు నేను ఎలక్ట్రీషియన్ పని చేశాను, నాకు జాబ్ బాగుంది.
2014 అయిపోయిన తర్వాత 2019లో నాకు అది పోవటం జరిగింది, రిజిస్ట్రేట్ పోవటం జరిగింది. నేను ఒక పెయింట్ మేస్త్రిగా పెయింట్ పనికి వెళ్తున్నాను. ఒక ఇసుక లేదు, ఒక ఏమీ లేదు. రాజధాని పోయింది, మాది అమరావతి ద్వారా జరగటం జరిగింది. ఈసారి చంద్రశేఖర్ గారు ఎంపీగా, శ్రావణ్ కుమార్ తాడికొండ వారు కానీ ఏమైనా ఎమ్మెల్యేగా రావాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. నేను ఒక తాడికొండ టీడీపీ తరఫున మన ఎంపీ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి మీ అఖండిత మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరిని కోరుచున్నాను.